హలో, థర్డ్ క్వశ్చన్కి వెళ్దామా మరి? థర్డ్ క్వశ్చన్ చూడండి. అట్ అన్ ఎలక్షన్ ఇన్వాల్వింగ్ 2 candidates, 135 votes were invalid. The winning candidate got 70% votes and won by 40,000 votes. Find total votes. ఒక ఎలక్షన్ జరిగితే అందులో 2 candidates ఉన్నారంట. అందులో 135 votes ఇన్వాలిడ్ అంట. విన్నింగ్ క్యాండిడేట్ 70% ఓట్స్ డిఫరెన్స్తో 70% ఓట్స్ గెలుచుకున్నాడు. అది 40,000 ఓట్స్ డిఫరెన్స్తో విన్ అయ్యాడు. సో టోటల్ ఓట్స్ ఎన్ని క్యాస్ట్ అయినాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇలా ఇన్వాలిడ్ ఓట్స్ అని ఇవ్వగానే కంగారు పడిపోవద్దు. సో ముందు విన్నింగ్ క్యాండిడేట్ 70% ఆఫ్ ఓట్స్ విన్ అయ్యాడంటే అది వ్యాలిడ్ ఓట్స్లో 70% ఓట్సే కదా. సో ముందు వ్యాలిడ్ ఓట్స్ అనేవి ఎన్ని? వ్యాలిడ్ ఓట్స్ని ఎక్స్ అనుకోండి. వ్యాలిడ్ ఓట్స్ ఎక్స్. సో విన్నింగ్ క్యాండిడేట్ 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ విన్ అయ్యాడు. 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. సో డిఫీటెడ్ క్యాండిడేట్ ఎన్ని? 100% ఆఫ్ ఎక్స్ మైనస్ 70% ఆఫ్ ఎక్స్ ఎంతండి? 30% ఆఫ్ ఎక్స్. యాజ్ పర్ క్వశ్చన్ 1/40,000 ఓట్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ విన్నింగ్ క్యాండిడేట్ అండ్ డిఫీటెడ్ క్యాండిడేట్ ఈస్ 40,000 ఓట్స్. సో 70 minus 30 దట్ ఈస్ 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40,000. సో ఎక్స్ ఎంత? 40,000 by 40 into 100. Thousand into 100, 1 lakh. సో మొత్తం వ్యాలిడ్ ఓట్స్ అండి. ఎక్స్ అనేది వచ్చింది. ఎక్స్ అనేది ఏంటి? వ్యాలిడ్ ఓట్స్. వాడు అడిగింది ఏంటి? ఫైండ్ టోటల్ ఓట్స్. ఇందులో ఇన్వాలిడ్ ఓట్స్ కూడా ఉన్నాయి, 135 అని చెప్పాడు కదా. సో వ్యాలిడ్ ఓట్స్ 1,00,000, ఇన్వాలిడ్ ఓట్స్ 135. సో టోటల్ ఓట్స్, సమ్ టోటల్ ఓట్స్ని వై అనుకోండి. దట్ విల్ బి లైక్ 1 lakh ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్ ఆఫ్ 135. దట్ విల్ బి 1,135. మేక్ ఏ కేర్ఫుల్ నోట్ ఆఫ్ ఇట్ అండి. యాక్చువల్గా ఇన్వాలిడ్ ఓట్స్ ఇస్తే వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతాం. నో నీడ్ టు కన్ఫ్యూజ్. జస్ట్ ఫస్ట్ వ్యాలిడ్ ఓట్స్ దగ్గరికి వెళ్ళి వ్యాలిడ్ ఓట్స్ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్కి జస్ట్ యాడ్ చేయండి. జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్, గో థరోలీ త్రూ ఇట్. సో ఇది బిఫోర్ 2 క్వశ్చన్స్ కన్నా కూడా కొంచెం వేరే టైప్లో, టిపికల్ టైప్లో వచ్చే క్వశ్చన్ అనమాట. ఇవి 3 types ఆఫ్ క్వశ్చన్స్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ క్లాస్లో మనం పాపులేషన్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. సో ఈ క్లాస్కి ఇంతే. థ్యాంక్ యూ.